బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వర్ గారు. నమస్కారం అండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. బట్ ఎలా చేయాలి అనే దాని మీద అవగాహన అయితే లేదు. ఎలా చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ లైఫ్ అండి. ఎవ్రీ పర్సన్ ఈ భూమి మీద ప్రపంచంలో పుట్టిన తర్వాత ఒక 4-5 విషయాలు కావాలనుకుంటాడు లైఫ్లో. ఫస్ట్ మంచి చదువు, తర్వాత మంచి ఉద్యోగం, తర్వాత మంచి భార్య, తర్వాత మంచి కారు, తర్వాత మంచి ఇల్లు. జనరల్గా మిగతావి చాలా ఉంటాయి, 5 టార్గెట్స్. ఈ అచీవ్ అయినప్పుడల్లా సక్సెస్ స్టోరీ, నీ తాలూకా అచీవ్మెంట్స్ అవి. నేను కూడా లైఫ్లో ఒక 10 రాసుకున్నా పెళ్ళైనప్పుడు. సో స్లోగా అచీవ్ చేసుకుంటూ వచ్చా. సో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంత లైఫ్లో నిజాయితీగా పనిచేసి హానెస్ట్గా పనిచేసినప్పుడు ఒక్కసారి కొనుక్కోగలుగుతాడు ఇల్లు కానీ ప్లాట్ కానీ జనరల్గా. ఇంకా కొద్దిగా అత్తగారు సపోర్టు లేకపోతే ఇంకేదో కొద్దిగా బిజినెస్ మ్యాన్ నాగరాజులో పెద్దగా ఉంటే రెండోసారి కూడా కొంటాడు. బెంజ్ గారిలో అన్నీ ఉంటాయి. ఓకే, నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి బెంజ్ గారి గురించి, తర్వాత చెప్తాను. సో బట్ అదర్వైజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మధ్య తరగతి ఫ్యామిలీ అనేది ఒకసారి 2 సార్లు కొనుక్కోవడానికి అఫోర్డబిలిటీ చేయగలుగుతాడు. అది కూడా ఒక్కసారి 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటే కనీసం 20-30 సంవత్సరాలు దాన్ని ప్రెషర్ ఉంటుంది మైండ్ మీద, కట్టాలి ఈఎంఐ అని. ఈ శాలరీ ఎంత పెరుగుతుందండి? మహా పెడితే సంవత్సరానికి 10%, 5 to 10% పెంచుతారు. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ కొద్ది ఉంటుంది, గవర్నమెంట్ అయితే 1-2 ఇంక్రిమెంట్లు పడేస్తారు. బట్ లైఫ్ అంతే ఉంటుంది. రేట్లు మాత్రం టమాటాలు 150 రూపాయలు అయింది కేజీ, అయినా మనం మానేసాం తిన్నాం, పెట్రోల్ పెరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఆయన ఫస్ట్ టైం బయర్ అయితే ఒకలాగే అడ్రస్ చేయాలండి. రెగ్యులర్ బయర్ అంటే ఒకలాగా ఉండదు. రెగ్యులర్ బయర్ కెన్ గో ఆన్ హీజ్ ఓన్, యూ విల్ హ్యావ్ ద టెక్నిక్స్. ఫస్ట్ టైం బయర్కి మీరు అడిగిన క్వశ్చన్కి ఇబ్బంది ఏమొస్తుందంటే ఆయనకి అవగాహన లేదు. ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, ఏ రేట్లో కొనాలి, రేట్ ఎలా కొనుక్కోవాలి, అసలు ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ పరిగణనలోకి తీసుకోవాలి, ఇవన్నీ కూడా హీ హ్యాస్ టు స్టడీ. అది చేయకుండా తొందరపడి పెట్టేస్తారు. ఇప్పుడు లక్కీగా మిగతా స్టేట్లతో పోలిస్తే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అని ముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను. ఎందుకంటే మనకున్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? స్టేబుల్ గవర్నమెంట్ ఉంది 10 సంవత్సరాల నుండి. రెండోది, సిటీ కెన్ ఎక్స్పాండ్ ఇన్ ఆల్ 4 డైరెక్షన్స్. దిస్ ఈజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఎంటైర్ ఇండియా విచ్ హ్యాస్ ఎక్స్పాన్షన్ ఆల్ ది 4 sides. చాలా వీడియోస్లో చెప్పాను, చెన్నైకి పూణేకి అవకాశాలు లేవు. పూణేకి బొంబాయి డామినేట్ చేస్తుంది, చెన్నైకి సీ డామినేట్ చేస్తుంది, 3 పక్కలు అదే ఉంటుంది. శోభనబాబు గారు చెప్పారు కదా, 75% మనం ఓషన్సే ఉంటాయి, ఆ 25% 5% కొండలు గుట్టలు ఉంటాయి, ఉన్న 20% ఇవన్నీ గేమ్ అవుతుంది. అవును. సో ఈ 20%లో మనం 50 సంవత్సరాల ముందు మనం చిన్నప్పటికి వెళ్ళాం అనుకోండి, పాపులేషన్ ఎంత ఉండేది? 20-30 కోట్లు ఉండేది. ఈరోజు ఎంత ఉంది? 145 కోట్లకు వచ్చాం. ఓవర్ బీట్ అండ్ సెకండ్ ఉండే నచ్చదు, మనం నెంబర్ 1 ఉండాలని నెంబర్ 1 చైనాని బీట్ చేసే, చైనా వాడు తగ్గించుకుంటే మనం పెంచుకుంటాం రెట్టింపు. అవును. అండ్ డయాబెటిక్స్లో కూడా నెంబర్ 1 అయిపోద్ది ఇండియా వెరీ షార్ట్లీ. ఎందుకంటే మనం తినే స్పైసెస్ ఎవరు తింటారు దేశంలో. సదరన్లో మనం ఎక్కువ, తర్వాత కొద్ది చెన్నై, బెంగళూరు. నార్త్ ఇండియాలో అంత ఉండదు. సో ల్యాండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఒక డబ్బును పెట్టి ఒక 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత దాన్ని రెట్టింపు చేసుకోవాలని పెడుతున్నాడు. బ్యాంకులో పెట్టుకుంటే వేస్ట్ అనేది అందరికీ తెలిసిపోయింది. ఎందుకు? 6-7% వస్తుంది. రియల్ ఎస్టేట్లో నా అనుభవం ప్రకారం ఈ 30 సంవత్సరాలు బల్లగుట్టి చెప్పగలను, 2 yearsలో అవుతుందని నేను చెప్పను. బిల్డర్స్ చెప్పినట్టు అమ్ముకోవడానికి. ఐఎమ్ నాట్ ఎ బిల్డర్, ఐఎమ్ అడ్రసింగ్ ఎ పబ్లిక్. సో 4 to 5 yearsలో 120% డబుల్ అవుతుంది. 120 అంటే 20 నెలకి 2 రూపాయలు వేసుకుంటే వడ్డీ ఎంత అంటే 24%. సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూచర్లో ఏమవుతుందో మనం చెప్పలే, కానీ గత 5 yearsలో ఏం జరిగిందో మన కళ్ళ ముందు రికార్డ్స్ ఉన్నాయి లేదా? రికార్డ్స్ ఉన్నాయి. సో ఎవరైతే నేను ఫార్మాసిటీ డిక్లేర్ చేయలేదు, అక్కడ డిక్లేర్ అవుతుంది ముందు మాస్టర్ ప్లాన్లో కనుక్కొని ఒక ఇన్వెస్టర్, రైల్వేలో ఒక ఆయన చీఫ్ ఇంజనీర్ ఆయనకి అడ్వైజ్ ఇస్తే 3 acres కొన్నాడు. ఎంత కొన్నాడు? 80 lakhs per acre. అప్పుడే అమెజాన్ డేటా సెంటర్కి డయాగ్నల్లీ ఆపోజిట్. ఈరోజు ఎంత ఉంటుంది అనుకుంటారు? 3 years బ్యాక్, 3 years కూడా కాదు, 2.5 years ఎంత అయ్యి ఉంటుంది? 80 లక్షలు కొన్నాడు. బ్యాంకులో పెట్టుకుంటే ఎంత అవుతుంది? 6% అంటే 50,000 సంవత్సరానికి. అవును. 2.5 సంవత్సరాలకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెరగాలి. ఈరోజు అది 3.5 crores per acre అయింది 2.5 yearsలో. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? 3.5 కాదు 4 కోట్లు ఇస్తానంటున్నాడు. సో ఈ అప్రిషియేషన్ ఏ బ్యాంకులో వస్తుంది, ఏ బిజినెస్ వస్తుంది, ఏ ఛానల్, ఎవరికి రాదు. సో
ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అడిగితే అన్ని డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పెరుగుతుంది. అయితే రేట్ ఆఫ్ ఇంక్రీజ్లో తేడా ఉంది. నేనైతే అడ్వైస్ చేసేది అంతకుముందు కూడా చాలా ఛానల్స్లో చెప్పాను, అటు వెస్ట్ సైడ్ స్టార్ట్ అయింది హైప్. ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుండే గచ్చిబౌలి, తెల్లాపూర్, కొల్లూరు, మోకిల, శంకర్పల్లి ఇవన్నీ కూడా రైజ్ అయిపోయి. తెల్లాపూర్లో 15 ఇయర్స్ బ్యాక్ 30 lakhs ఎకర్ ఉండేది. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 30 crores per acre ఉంది. 30 lakhs ఎక్కడ, 30 crores ఎక్కడ? చూసారు ఎక్కడ? కానీ 15 సంవత్సరాలు మ్యాక్సిమం ఎక్కడ డబుల్ అవడం విన్నాం. 30, 60, 60, 120, 120, 240, 2.5, కానీ 25-30 కోట్లు దొరకట్లేదు ల్యాండ్. నేను తెల్లాపూర్లో కొన్ని ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను. అట్లా ఏదైనా కొల్లూరు, ఇంకా అట్లా వెళ్తుంటే ఇప్పుడు సంగారెడ్డి వరకు సిటీలో ఉన్నట్టే ఉంది. శంకర్పల్లి కూడా ఇప్పుడు సిటీ ఓవరాల్ ఎక్కితే అరగంట సేపు, 30-35 minutes. సో పీపుల్ ఆర్ నాట్ వరీడ్. సో అక్కడ సిటీలో పెట్టే కంట ఈ కొత్త ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్కి 5 kilometers ఇటు, 5 kilometers అటు, అట్లనే RRRకి ఇటు 5 kilometers అటు 5 kilometers పెట్టుకుంటే మంచి గ్రోత్ వస్తుంది. ఈరోజు మీరు వెస్ట్, నెక్స్ట్ సౌత్ ఇంపార్టెంట్. ఇప్పుడైతే సౌత్ మంచి హైప్లో ఉంది. ఎక్కడంటే మీరు మహేశ్వరం, ఆదిబట్ల, ఫార్మాసిటీ దాటిన తర్వాత కడ్తాల్ అని ఉంది, అమంగల్ ఉంది. ఈ ఏరియాస్లో చాలా తక్కువ నడుస్తుంది. ఇప్పుడు మేబీ 10-15 వేలు, 20 వేలు, 30 వేలు నడుస్తుంది. ఇది పెట్టుకుంటే 5 times ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా డబ్బులుండి అక్కడ కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా దెర్ ఇస్ నో డౌట్ మీకు లాస్ అనే ఫ్యాక్టర్ ఉండదు. ఓన్లీ టైటిల్ క్లియర్, మంచి ప్రాజెక్ట్ చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు యాదాద్రి YTDA డెవలప్ చేసిన తర్వాత అక్కడ ఇంతకుముందు అసలు లీస్ట్ బాదాడు, డెవలప్మెంట్స్నే లేవు. ఇక్కడ ఐటీ వాళ్ళు 10 లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు వెస్ట్లో. ఇప్పుడు స్లోగా స్టార్ట్ అయింది. ఇప్పుడు సింగపూర్ సిటీ ఎప్పుడో కట్టాడు, మలేషియన్ టౌన్షిప్ ఎప్పుడు కావడం, అంత గ్రోత్ కనిపించలేదు మనకి. టుడే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ టు నార్త్లో కూడా కొంపల్లిలో ఇండస్ట్రియల్ ఏరియా డిక్లేర్ చేశారు, వికారాబాద్లో నిమ్స్ డిక్లేర్ చేశారు, నియోపాలిస్ సిటీ వస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే కొద్ది దూరంగా కొనుక్కోవాలి. అంటిల్ అన్నెస్ ఉండాలి అనుకుంటే తప్ప సిటీలో ఎఫర్ట్ చేయలేరు. ఎక్కడైతే గజం 5,000 నుండి 15,000 ఉందో కొనుక్కుంటే మనకు ₹1,00,000 అయ్యే అవకాశం ఈజీగా ఉంటుంది. మీరు ఆల్రెడీ 1,00,000-2 లక్షలు ఉన్నట్టు కొనుక్కుంటే 20% పెరుగుతుంది. సాచురేషన్ పాయింట్. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే కన్సల్ట్ ప్రొఫెషనల్ లాయర్, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ హూ కెన్ కన్సల్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఒక 5,000-10,000 తీసుకున్నా మీకు నథింగ్. మీరు 2 కోట్లు పెట్టారనుకోండి, 5,000 ఏమవుతారండి? నథింగ్. సో 5,000లో మీకు మంచి అడ్వైజ్ వస్తుంది, అవును, మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మంచి గ్రోత్ అవుతుంది మీకు. అయితే చాలామంది ఏమంటుంటే బిల్డర్స్ 1 year పెట్టి 1 year 2 yearsకి డబుల్ అమౌంట్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఫూల్ అవ్వకూడదు మనం వెళ్ళి. అది లిటరల్లీ నాట్ పాసిబుల్. మీకు ఇంట్రెస్ట్ ఇస్తాడు, ప్రిన్సిపల్ ఇవ్వలేడు ఆయన. ఎక్కడి నుండి ఇస్తాడు? గవర్నమెంట్ బ్యాంక్ 5-6% ఇస్తే బిల్డర్ 50% ఇస్తాడా? ఇప్పుడు మీరు పైకి రావాలంటే మీ తల మీద, మీరు ఎవడు తల మీద చేయాలి, చేస్తేనే మీరు పైకి వస్తారు. అలాగైపోయింది. అది కాకుండా గో ఫర్ ఏ గుడ్ బ్యాక్గ్రౌండ్ బిల్డర్ చెకప్ చేసుకోవాలి, బిల్డర్ హిస్టరీ చూసుకోవాలి, బిల్డర్ ప్రాజెక్ట్స్ చూసుకోవాలి, ఏమిటీస్ ఏమిస్తున్నాడు. అంతకుముందు ఒక 5-10 ప్రాజెక్ట్ చేసి ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ కస్టమర్స్తో మాట్లాడండి. డోంట్ బ్లైండ్లీ ఇన్వెస్ట్. ఏదో ఏజెంట్ చెప్పాడనో లేదా బిల్డర్ చెప్పాడనో డోంట్ గో బై దట్. ఎంతోమంది ఇరుక్కుంటున్నారు. అదొకటిని ప్రీ లాంచ్ అనేది. సో యూ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. యాజ్ ఆఫ్ టుడే అయితే అన్ని ఏరియాల్లోనూ బాగానే ఉంది. ఎవరికైనా నేటివ్ ప్లేస్ దగ్గర ఉంటే, బట్ ఏంటంటే రేట్ అవ్వదు. మీకు హైప్ కావాలంటే నా ప్రకారం, నా అనాలిసిస్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సౌత్ ఈజ్ నో ద హయ్యర్ ట్రెండ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది ప్రైస్. ఆ రోడ్డు ఫార్మాసిటీ వల్ల దానికి అడ్వాంటేజ్. ఆల్మోస్ట్ 19,300-400 ఎకరాలు ఆ ప్లాన్ ఆల్రెడీ 50 companies ఆల్రెడీ స్టార్టెడ్. షైన్ ఇంకొక 150 లైన్లో ఉన్నాయి. 20,000 ఎకరాలు అంటే మామూలు కాదు. అదే నిమ్స్ కూడా 11,500, 12,000 ఎకరాలు. వికారాబాద్ ఇక్కడికి ఎంత దూరం అండి? 100 kilometers పైన ఉంటుంది. ఇప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్ దేర్. ఎందుకంటే దాని పక్కన నిమ్స్ అంటే ఇంకా మొత్తం నేషనల్ లెవెల్లో ఇండస్ట్రీస్ వచ్చాయనుకోండి, ఇండస్ట్రీస్ వచ్చాయంటే అన్నీ వచ్చేస్తాయి మిగతావన్నీ. అండ్ మెట్రో, ఇప్పుడు శంషాబాద్కి ఇప్పుడు మెట్రో డిక్లేర్ చేశారు గవర్నమెంట్. నెక్స్ట్ మేబీ 2-3 yearsలో మెట్రో వచ్చిందంటే శంషాబాద్ మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. దేర్ ఇస్ నో మోర్ సిటీ. ఒకప్పుడు శంషాబాద్, షాబాద్ వెళ్ళాలంటే ఎట్లుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ వెస్ట్ అండ్ సౌత్ ఆర్ డూయింగ్ బెటర్. అదర్వైజ్ ఆల్సో నార్త్ అండ్ ఈస్ట్ ఈజ్ ఆల్సో గోయింగ్ లిటిల్ స్లో. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. బికాజ్ యాదాద్రిలో టెంపుల్ వల్ల బాగా హైప్ వచ్చింది లాస్ట్ 5 yearsలో. అంతకుముందు మేము తీసుకున్నారు, మాకు తెలిసిన వాళ్ళు, అంత హైప్ రాలేదు. బట్ లాస్ట్ 3-4 yearsలో బాగా పెరిగింది. గుడి ఒకసారి డిక్లేర్ చేసి ఇన్ని ఎకరాలు ఇంత ఇస్తారని చెప్పేసరికి టూ మచ్ పెరుగుతుంది. ఇక్కడ ఎందుకు పెరుగుతుంది, అక్కడ తక్కువ పెరుగుతుంది అనే రీజన్ అడిగితే, ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ, ఐటీ సెక్టర్ బాగా పికప్ అయింది. అక్కడ ఇంకా టైం పడుతుంది. అవును. సో దాన్ని బట్టి ఇన్వెస్టర్ ఎవరైనా
ఫస్ట్ టైం అయితే మాత్రం చాలామంది కోట్లు పెట్టి మోసపోయి వస్తున్నారు నా దగ్గర. నిన్న కూడా ఒక కస్టమర్ వచ్చారు, సార్ నేను 1,50,00,000 ఇచ్చాను, ప్రీ లాంచ్ అని ప్రైస్ నాకు 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ తగ్గించారు, 8,000 6,000కి ఇచ్చాడని 90% పేమెంట్ తీసుకున్నాడంట. ఇప్పుడు 8 నెలలు అయింది, పర్మిషన్స్ రాలేదు. పర్మిషన్స్ వస్తాయో రావో తెలియదు, రేరా రాదు. పర్మిషన్ అయితే రేరా రాదు. ఇప్పుడు టెన్షన్, రాత్రి నిద్రపోవట్లేదు, పొద్దుట ఉండలేకపోతున్నాడు. నాలో ఒక స్పీకర్ ఆయన కూడా నా దగ్గరికి డబ్బులు పట్టుకొచ్చి మీరు ఏం చేస్తారు చేయండి, నేను డబ్బులు తీసుకోకుండా మొత్తం సార్ట్అవుట్ చేసాం. ఆ ఎండీతో మాట్లాడి కొద్దిగా నయాన్న భయ అని చెప్పి, మనం కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే 1.5 crores ఫర్ ఎ పర్సన్ లైక్ మీ ఆర్ హిమ్ ఈజ్ వెరీ బిగ్ అమౌంట్. అవునా? అంతే కదా సార్, మీలాంటి వాళ్ళకి కాదు సార్, అది అందరికీ 1.5 CR అంటే చిన్న విషయం కాదు కదా సార్. అది అంటే పబ్లిక్లో అది ఉండాలి అట్లనే. ఓకే, సో ఎనీ ఇన్వెస్టర్ క్యాన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్. మనీ ఉంటే డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్లో పెట్టినప్పుడు డెఫినెట్గా మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని మరీ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలనే కోరుకుంటాను డెఫినెట్గా. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర. సలహాలు సూచనల కోసం కూడా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పర్సనల్ అపాయింట్మెంట్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సింపుల్ అండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా టీం ఉంటారు, ఆ టీం నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఇది 3 days ప్రోగ్రామ్ అనుకుంటాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ టెంటేటివ్ డేట్ ఫిక్స్ చేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ పూట క్లాస్ ఉంటుంది. ఒకరోజు వీలైతే మేము పర్సనల్గా కూడా ట్రై చేస్తున్నాం. దాంట్లో August 1st, 2nd, 3rd August 1st, 2nd, 3rd పెట్టుకుంటే దాంట్లో మనం ఒక ఏజెంట్ గురించి మాట్లాడతాం, ఒక బయ్యర్ గురించి మాట్లాడతాం, ఒక సెల్లర్ గురించి. ముఖ్యంగా ఏజెంట్స్ ఎంతమంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి మేము సైట్ విజిట్ చేస్తున్నాం, డీల్స్ అవ్వట్లేదు, కాల్స్ చేస్తున్నాం, డీల్స్ అవ్వట్లేదు, సరైన లీడ్స్ రావట్లేదు, కస్టమర్తో మాట్లాడడం రావట్లేదు, కస్టమర్తో ర్యాపో బిల్డ్ చేయడం రావట్లేదు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఇవన్నీ అంశాలు కూడా మనం రేరా పర్మిషన్ ఎలా తీసుకోవాలి, ఏంటి స్టాచ్యూటరీ పర్మిషన్, ఇవన్నీ అంశాలు కూడా మనం లైవ్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అండ్ రోల్ ప్లే అంటే మిమ్మల్ని ఏజెంట్గా మాట్లాడిస్తాం. మీరు మాట్లాడినప్పుడు మీ తప్పుల్ని మీకు ఎదురు కరెక్ట్ చేస్తాం. అప్పుడు మీరు కస్టమర్ దగ్గర మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ దగ్గర నుంచి వస్తుంది? డెఫినెట్గా వస్తుంది. ఓకే, ఇది షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ కెరియర్ తీసుకుంటాం. అంటే లెవెల్స్ ఆఫ్ పీపుల్, కొత్త వాళ్ళకి వేరే సెషన్ ఉంటుంది. ఇది జనరల్ సెషన్ పెడుతున్నాం. ఫస్ట్ దే అండర్స్టాండ్, దెన్ నెక్స్ట్ స్టెప్ దే విల్ జాయిన్ ఎ డీటెయిల్డ్ ప్రోగ్రామ్. దాని మీద మళ్ళీ మనం ప్రకటిద్దాం దాని మీద. డెఫినెట్గా సార్. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ నంది రామేశ్వర్ గారి ఆన్లైన్ క్లాస్ 3 days ప్రోగ్రామ్, అది కూడా August 1st, 2nd, 3rd ఉంటుంది, ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను ఇలా నంది రామేశ్వర్ గారి ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను రియల్ ఎస్టేట్ మీద అని చెప్పేసి అంటే, దానికైనా సరే నేను ఆ మెసేజ్ నంది రామేశ్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.